సార్ ఈ రోజున సాధారణ విద్యార్థులకి బోధించడం అంటేనే అదొక టాస్క్. అలాంటిది దివ్యాంగులైన విద్యార్థులకు ఓపికతో ఖచ్చితంగా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ విద్యా వ్యవస్థ అంటే ఇక్కడ ఉపాధ్యాయుల వాళ్ళ కష్టం కూడా మీకు తెలుసు. సో మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ దాకా ఒక దివ్యాంగ విద్యార్థిని తండ్రిగా, పేరెంట్‌గా వచ్చారు ఇక్కడికి మీరు. యాక్చువల్‌గా ఏంటంటే సార్, నాకున్న బాబు ఒక 8 ఇయర్స్ బాబు అండి. హ్మ్. అలాగే నాలాగా బాధపడేవాళ్ళు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. హ్మ్. అయితే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంత దూరం రాగలిగాను. నాలాగా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉందంటే, మాకు పుట్టిన పిల్లల్లో మానసిక వికలాంగులండి. దివ్యాంగుల కంటే మానసిక వికలాంగులు ఎక్కువ. అవును. ఆ మానసిక వికలాంగులకి ఏంటంటే, ప్రతి నిత్యము వాళ్ళకి ఫిజియోథెరపీ చేయించాల్సిందేనండి. హ్మ్. ప్రతిరోజు చేయించకపోతే ఏమవుతదంటే బెటర్‌మెంట్ ఉండదు. అవును. అంటే వాళ్ళ నరాలు ఇదైపోయి హ్మ్. ఆహ్, జ మ స్టిఫ్ అయిపోయి, మొత్తం కాళ్ళు చేతులు స్టిఫ్ అయిపోయి హ్మ్. బాగా ఇబ్బంది పడాల్సొస్తది. హ్మ్. అయితే నడిస్తే నడవచ్చు, లేకపోతే లేదు. ఇది అనేది ఒక 2, 3 నెలల్లో లేకపోతే ఒక సంవత్సరమో చేసేది కాదండి. హ్మ్. లైఫ్ లాంగ్ చేయాల్సింది. హ్మ్. అయితే ఇప్పుడు బయట చూస్తే ఫిజియోథెరపీ ఎలా ఉంది అంటే పర్ మంత్ వచ్చేసేసి 18,000, 20,000 ఇలా అడుగుతున్నారు. మేము నార్మల్‌గా వర్క్ చేసుకునేవాళ్ళము. హ్మ్. అంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మాకు కొంచెం బర్డెన్ ఎక్కువైపోయింది. అవును. తర్వాత ఎందుకంటే ఇంకో పిల్లోడు ఉన్నాడు. వాళ్ళ చదువు గురించి మేము ఆలోచించాలి. మేము మా కుటుంబ పరిస్థితులు ఆలోచించుకోవాలి. మేము కొంచెం లీడ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంది. హ్మ్. సరే, ఇవన్నిటికంటే ముందు భవితా స్కూల్‌లో ఇటువంటి పిల్లలకి ఫిజియోథెరపీ క్యాంప్ పెట్టారండి. హ్మ్. ఒకరోజు మాత్రమే పెట్టారు. అయితే దాని గురించి లాస్ట్ టైమ్ కూడా మేము కొంతమందిని కలిసాం గానీ, మాకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదండి. హ్మ్. సార్ ప్రజా దర్బార్‌లో పెట్టిన తర్వాత కూడా మేము అసెంబ్లీలో ఆయన స్పీచ్ చూసాము. హ్మ్. ఈ భవితా స్కూల్‌లో ఉండే మా మా మాలాంటి తల్లిదండ్రులకి హ్మ్. ఆయన ఒక ఆశ కల్పించారు. హ్మ్. అంటే మేము భరోసాని కల్పించారు. హ్మ్. ఆ స్పీచ్ విన్న తర్వాత మాకు కూడా న్యాయం జరుగుతుంది హ్మ్. అన్న ఇదితో ఇవాళ మా పిల్లల్ని తీసుకొని, వాళ్ళ తల్లిదండ్రులు 10 మంది కలిసి, ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని ఆయన దగ్గరికి వచ్చామండి. హ్మ్. ఏం లేదు, ఒకరోజు ఉన్న క్యాంప్‌ని ఇది వారం మొత్తం పెట్టండి అని చెప్పేసేసి మేము ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చేసాం. రైట్. దానికి ఆయన స్పందించిన విధానం హ్మ్. చాలా హర్షణీయమైందండి. మేము చాలా సంతోషపడ్డాము. ఆయన అలా రెస్పాండ్ అవుతారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఆయన దీని గురించి నేను ఆల్రెడీ జరుగుతుంది. మీరు కొత్త కాన్సెప్ట్‌తో వచ్చారు. హ్మ్. దీన్ని తప్పకుండా చేద్దాము అని చాలా పర్సనల్‌గా కూడా తీసుకోవాలని చెప్పేసి ఆయన తన తోటోళ్ళతో, అంటే ఇప్పుడు మా ముందు ఉండి చెప్పడం వేరు సార్. అవును. మేము వెళ్ళిపోతున్నా మాకు వినబడుతుంది గదా! అవును. ఎంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారో మాకు అర్థమైంది. అంటే ఎంత ఫోకస్డ్‌గా ఉన్నారు. అవును. మా మాలాంటి తల్లిదండ్రుల బాధను ఆయన బాగా అర్థం చేసుకున్నందుకు మా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయనకి. ఈమె వాళ్ళకి 2 నెలలు అయింది. అవును. ఎక్కడికి చూసినా గొయ్యిలు. అవును. ఏ శాఖ చూసినా మొత్తం అంతా గొయ్యిలే. అవును. ఆ గొయ్యిలు పోడ్చాలంటే ఈయన కాబట్టండి. అవును. ఇంకో నా ముఖ్యమంత్రి అయితే పారిపోయేవాడు. హ్మ్. ఈయనంటే మొండోడు. హ్మ్. ఏదైనా ఉంటే ఛాలెంజ్ చేసి ఎందుకు చంద్రబాబు సంపాదించడం అని చూస్తాడు. హ్మ్. అతను చేసినంత అప్పులే కదా. మరి ఇప్పుడు ప్రతి వాళ్ళు మన వెంటనే అయిపోవాలి. 24 గంటలు మొత్తం అయిపోవాలంటే ఏమండి, ఆయన బ్లూ టీంలో రెచ్చగొడుతున్నాడండి. హ్మ్. ఆలోచించే వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. హ్మ్. ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చాడు, ఎక్కడ చూసినా ప్రతిదీ వైట్ పేపర్ ఇస్తున్నాడు ఆయన. అవును. ప్రతి దాంట్లో అవకతవకలు. అవును. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా లెక్కలేదు. హ్మ్. మరి ఎంతమంది ఆఫీసర్లు ఎంత దారుణంగా చేశారు. మరి గత 5 ఏళ్లుగా బయటకు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి అంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. అరాచక పరిపాలన కూడా కొనసాగుతుంది. ఏమంటే ఇంకా ఆయనకి వేరే ఛాన్స్ లేదు. హ్మ్. జనాలు రెచ్చగొట్టాలి. హ్మ్. జనాలు రెచ్చగొట్టి ఈ మాటలు నమ్మిళ్ళు నమ్ముతారు, అందరూ నమ్మరుగా. అవును. ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఏది మొన్న గ్యాస్ ఇవ్వలేదు, అవును. తర్వాత ఏమో అమ్మ ఒడి ఇవ్వలేదు. అమ్మ ఒడి నువ్వు ఇస్తున్నాడుగా. ముందు అన్న ప్రకారం 1000 రూపాయలు చేసి 7,000 ఇచ్చాడు ఆయన. అవును. నెక్స్ట్ 4,000 ఒకటో తారీఖున ఇచ్చేసాడు. అవును. ఇంకేం చేస్తాడు? ఇంకా ప్రతిదీ కంపే ఉందిగా, అవును. వేటాడుతున్నారుగా. అవును. ప్రతిదీ చూస్తున్నారు, ప్రతి ఓడి మీద. సంపద సృష్టించాలి, సంపద ఆయన వల్ల అవుతుందండి. మీద అభిమానంగా కాదు, ఒక పౌరుడిగా ఆయన కాబట్టి ఇంకోటి ఎవరితే పారిపోయేవారు. ఈ ఎవరు చేస్తాడు? డబ్బులు ఉంటేనే కదా. ఇప్పుడు నేను కుటుంబం ఉన్నాను. మీరు అన్నట్టుగా కామన్ మ్యాన్ ఆలోచించే పరిస్థితి ఉందా సార్? నాకు ఆ నిమిషం 10,000 15,000 ఇచ్చాడా లేదా తప్ప అప్పులు పాలైపోతున్నాం, మళ్ళీ ఆ అప్పులు మన దగ్గరే వసూలు చేస్తున్నారు. ఈ ఆలోచన ఎవరైనా చేశారా? ఆలోచించని బట్టి ఈ రిజల్ట్ వచ్చింది. 11 సీట్లు. లేకపోతే ఆలోచించకపోతే కాదు, గుడ్డి అసలు అమ్మలక్కల అభిమానం, ఆ ప్రేమ అభిమానం ఏమైపోయినాయి? ఎలాగెత్తారు? నువ్వు ఏదైనా మాట్లాడితే కేసు పెడతారు, ఇంకెవరు మాట్లాడతారు? ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నాను, కేసు పెట్టి బాగా లోపలేస్తున్నావు, ఇంకెవరు మాట్లాడతాం? అందువల్ల నోరు మూసి. మరి అప్పటికే అందరూ బయట Silent గా వాళ్ళ పని వాళ్ళు ఇతర చేస్తారు. దేశాల నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు వచ్చారు? అవును. నా రాష్ట్రం, నా తెలుగు ప్రజలు బాగుపడాలి అవును. అనే కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చారు. అవును. మరి ఒత్తబట్టిగా అంత రిజల్ట్ వచ్చింది. ఎప్పుడన్నా ఎమ్మెల్యేకి 90,000 మెజార్టీ వచ్చిందా? అవును. 95,000 వచ్చింది, మెజార్టీ వచ్చింది. మరి ఎలాగొచ్చిందంటే జనాలంతా ఉక్కబెట్టి కూర్చున్నారు. ఏదైనా పెడితే కేసు పెడతాడు, వీటితో ఎవరితో. మరి కమ్యూనిస్టులు ఇంత ఉంటే బయటకు వచ్చేవారు, ఎందుకు రాలా? ఈ కేసు కూడా ఎక్కడికక్కడ కేసు ఎవరు తిరుగుతారు సార్? కోర్టులతో ఎవరు తిరుగుతారు? పనులు మానుకుని. లేకపోతే కమ్యూనిస్టులు ఎంతో రిజల్ట్ ఉండేది, వాళ్ళు కూడా సైలెంట్ మరి ఇన్ని వాస్తవాలు తెలిసిన ప్రజలు అంటే ఏం మాట్లాడలేదు, మనం డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళే ఓట్లు వేసేస్తారు అనుకున్నారా? లేకపోతే ఏంటి? ఏమనుకున్నారు? ఈయన అనుకున్నాడు అలాగా.
జనాలు ఎలాగేస్తారు చూస్తున్నారుగా, ఆలోచిస్తున్నారుగా. ఇప్పుడు కూడా ఎలా బయటకు వచ్చి అసలు ఆందోళన, ఇప్పుడు కూడా ఆయన నంద్యాల పర్యటనకి వెళ్ళారు, ఏదో ఎవరినో హత్య చేశారు మా వాళ్ళని, అసలు ఇక్కడ అంతా హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, మొన్న ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు, అసలు లాండ్ ఆర్డర్ లేదంటున్నాడు, రాష్ట్రపతి పాలన ఇప్పుడు కావాలి. రాష్ట్రపతి పాలన కావాలని బాగా అన్నాడు. రాండ్ర లేకపోతే ఇప్పుడు వరకు ఎన్ని కేసులు జరిగాయి? మంటలు ఎవరు జరిగినాయి? వాళ్ళు కొట్టుకున్నదేమో పార్టీ మీద వేయడం తప్పు కదా. వాళ్ళు కొట్టుకున్నది క్లియర్గా కనపడుతుంది. వేరే ఆప్షన్ లేదండి. జనాల మైండ్ చేంజ్ చేయాలి. జనాల మైండ్ చేంజ్ చేస్తే అంతే తప్ప లేకపోతే ఆయన తప్పులని బయటకు వస్తున్నాయి కదా. బయట వస్తుందంటే ఏదో రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే జనాలు కొంచెం మైండ్ డైవ్, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి, అంతా మారిపోయారు. టైం ఇవ్వాలండి, కొద్దిగా టైం ఇవ్వాలి. ఎందుకంటే రాగానే ఏం జరగదు. ఇప్పుడు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ రాగానే పింఛన్లు పెంచి ఇచ్చేశారు. మళ్ళీ నెక్స్ట్ పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు 15వ తారీఖు ఇసుక కూడా చెప్పారు ఇస్తాము, ఇసుక లేదన్నారు. అన్నా క్యాంటీన్లు 15వ తారీఖు ఓపెన్ చేస్తా అన్నారు, పెట్టారు. ఇప్పుడు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 3 రాజధానులు అంటే గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి అలా చేసి అది కరెక్ట్ అంటారా? లేదా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అమరావతి రాజధాని, పోలవరం అమరావతి మనకి 2 కళ్ళు, ఇవి మనం డెవలప్ చేసుకోవాలి, రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలి, పెట్టుబడి తీసుకురావాలి, ఇది కరెక్టా? ఏం చెప్తారు? ఇదే కరెక్ట్ అండి. అమరావతి తీసుకురావడం కరెక్టే. ఏంటి అమరావతిని డెవలప్ చేస్తాం కరెక్టే, చేస్తున్నారు, మెల్లిగా అవుతాయి. 2 నెలల్లో ఏం అవదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేయలేదు. ఏంటి ఈయన 2 నెలల్లో నుంచి చేయలేదని మనం అపవాదం వేయలేము ఆయన మీద. కొంత టైం ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు డబ్బు లేదు, ప్రభుత్వంలో డబ్బు లేదు, మొత్తం ఆయన ఇచ్చేసుకోవాలి కదా. మొత్తం నిలదొక్కున్నదా? గత 5 ఏళ్లలో కనీసం ఇలా ప్రశ్నించి ఇలా ఏదైనా ఇదిగో ఇది సమస్య ఉంది, లేకపోతే ఈ రోడ్లు లేవు, ఇలా చెప్పుకోగలిగామా సార్? చెప్పుకున్నా కూడా వినేవాళ్ళు లేరు కదండి. ఇన్ని వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారులే కానీ ఇన్ని చేసేవాళ్ళు ఎవరు లేరు. అది అంతే అంతే అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, ఏంటి మన తప్పిదాలు ఏంటి అని సమీక్ష చేసుకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు అది చేస్తాడు, ఇది చేస్తున్నాడు, లేకపోతే మోసపూరిత హామీలు ఇచ్చాడు, అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదంటే జనాలు నమ్ముతారా? ఏమండి ఆయన చేసింది కూడా అదే కదండి. జగన్మోహన్ రెడ్డి చేసింది మరి 21 సీట్లు పోయినసారి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన 21 సీట్లు ఏంటి మరి ఆయనకి ఎలా వచ్చినాయండి అన్నీ 151. మరి ఈయనకి ఎందుకు రావు? నీకు ఎలా వచ్చినా ఆయనకి ఎలాగ వస్తాయి కదా. మెల్లిగా చేస్తారండి, చేసుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్కటి చేస్తున్నారు. ఆయన నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో ఏ రత్నం కూడా రాలేదు అక్కడ. ఏంటి ఈయన చెప్పాడు, ఒకటొకటి చేసుకుని వస్తున్నాడు. ఆలోచించంటే జనాలు ఆలోచించేశారు, కొత్తదనం చూద్దామని చెప్పి వేశారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు నాశనం అయిపోయారు జనాలు.